బీజేపీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమేనని ముస్లింలను సాకుగా చూపి 42% రిజర్వేషన్లను అడ్డుకుంటోందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్న కిషన్ రెడ్డికి బండి సంజయ్ మద్దతివ్వడం శోచనీయమన్నారు. 42% బీసీ రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ గౌడ్ కోరారు. అరే చాతగానే దద్దమ్మల్లారా, మీరు పొద్దున్న లేస్తే దేవుడు కావాలా, శ్రీరామచంద్రుడు కావాలా, హనుమంతుడు కావాలా, సాయంత్రం అయితే ముస్లింల జపం చేయాల. ముస్లింల జపం చేయండి ఓట్లు రావు. కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ తెరికాసు పెట్టే గెలుస్తూ వచ్చినాడు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇలా ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు. అరే దద్దమ్మ ప్రశ్నలు, దద్దమ్మ మాటలు ఎందుకయ్యా? ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు, అక్కడ పోయి స్టడీ చేయి. అది కాదు, చేత కాదు. పక్క ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, అది చేత కాదు. ఇక్కడ ముస్లింలు పక్కన పెడితే రిజర్వేషన్ ఇస్తాని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. కిషన్ రెడ్డి బిడ్డ గెలుపుడు తర్వాత సంగతి. సికింద్రాబాద్లో బీసీలు ఎస్సీలు ఎస్టీల మద్దతు లేని నామినేషన్ వేయగలుగుతావా? బండి సంజయ్ బీసీ బీసీ అని కదా ఓట్లు దండుకున్నావు, సిగ్గు లేదు. కిషన్ రెడ్డి మాటలకు వత్తాసు పలుకుతూ ఉన్నావు. అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు తోక ముడుస్తూ ఉన్నారు? ఇంత భయం ఎందుకు? ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు ఎంత దూరమైనా పోదాము. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ముఖ్యమే. నిన్న మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉండ్రి 3000 కోట్లు వస్తాయని. కానీ ఎన్నికల కంటే ముఖ్యం రిజర్వేషన్ అనే మాట ఒక బీసీ నేతగా నీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫండ్స్ అవసరమే, ఎన్నికలు అవసరమే. కానీ తమిళనాడులో రిజర్వేషన్ పోరాడుతూ 8 ఏళ్ళు ఎన్నికలు జరగకుంటేనే ఉండిపోయినాయి. ఎన్నికలు అవసరమే, చెట్టుకోవాల్సిన అవసరం ఉంది, కోర్టుకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విషయంలో మాకన్నా ఎక్కువ చిత్తశుద్ధి మీకుంది, మాకన్నా ఎక్కువ పట్టుదల మీకుంది. మేము చూస్తూ ఉన్నాం. ఈ పట్టుదలతో తప్పకుండా సాధించుకుంటామనే నమ్మకం మాకుందనే మాట చెబుతూ